South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. త్యాగం చేస్తున్నావా? న్యాయం చేస్తున్నాను. ఎవరికి? నేను మీ జీవితంలో వచ్చుండకపోతే, గౌరీ ఈ స్థితిలోనే ఉంటే, మీ మాస్టర్ మిమ్మల్ని ప్రాధాయపడితే మీరేం చేసేవారు? ఆమెను పెళ్లి చేసుకునేవారుగా. అందుకే నేను అసలు మీ జీవితంలోకే రాలేదనుకోండి. మీరే ఒకసారి అన్నారు ఆయన ఎంత సహాయం చేశారో అని. ఆయనే కానీ లేకపోతే ఈరోజు నేను లేదు అన్నారు. ఆయన చివరి రోజులు అడిగిన ఒకే ఒక కోరిక, కాదనకండి. ప్రేమ తూర్పు అయితే పెళ్లి పడమర. తూర్పు పడమర ఎప్పుడు ఎదురెదురుగానే ఉంటాయి, చూసుకుంటూనే ఉంటాయి. అంతే. ఒక పక్క ఉదయిస్తుంటుంది, ఒక పక్క అస్తమిస్తుంటుంది. అసలు ప్రేమ అంటే అదేనేమో. అలా కాకపోతే అది ప్రేమే కాదేమో. చూడండి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరైనా వస్తారో ఎందరైనా వస్తారు. అదే గౌరీకి పెళ్లి జరుగుతుందా? ప్రేమ అంటే స్వార్థం కాదని మీరే చాలాసార్లు చెప్పారు. నిజంగా మీరు నన్ను వదులుకోలేకపోతే మీరు స్వార్థపరులే అవుతారు. ఇది పెళ్లి కాదు, గురుదక్షిణ అనుకోండి. కళ్యాణి, ఏమిటమ్మా హైదరాబాద్ వెళ్ళొచ్చావా? అతను బాగున్నాడా? కళ్యాణి, కళ్యాణి, అలా ఉన్నావే? ఎనీథింగ్ రాంగ్? ఎస్ డాడీ, ఒంట్లో బాలేదు. డాక్టర్ని పిలిపించమంటావా? పర్వాలేదు డాడీ, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అబ్బాయి రాలేదే? సెలవులు లేవట. నేను చెప్పింది రావాల్సింది. సార్, ఏమిటది? చక్రవర్తి గారి పెళ్ళైపోయిందండి. ఏ చక్రవర్తి? అదేనండి, మీ కాబోయే అల్లుడు గారు. ఆ చక్రవర్తి గారే ఆదర్శ వివాహం చేసుకున్నాడని డాక్టర్లందరూ అభినందన సభ కూడా చేశారండి. ఇదిగో. ఏమిటి డాడీ, ఏమిటి అలా అయిపోయారు? ఈ వయస్సులో అలాంటి మాటలు వింటే ఏమైపోతారు? అదేమిటి డాడీ, ఆయన స్థానంలో మీరుండి ఆలోచించండి. ఇందులో ఆయన చేసిన తప్పేమిటి? కళ్యాణి, సమర్థించుకొస్తున్నావా? ఇక్కడ పెళ్లి ఖాయమయ్యాక అక్కడ ఏమనుకుని తాళి కట్టాడు? నాతో చెప్పి నేను అవునంటేనేగా ఆయన తాళి కట్టారు. అతను చాలా తెలివైనవాడు కనుకనే నిన్ను ముందు పిలిపించాడు, చెప్పాడు, తాళి కట్టాడు. రేపు ఏమైనా జరిగితే ఆ బాధ్యత అంతా నీది. తను మాత్రం హాయిగా తప్పించుకు తిరగొచ్చు. నా జాతకం అంతే, ఎవరికి ఎలా రాసి పెట్టుంటుందో అలా జరుగుతుంది. నేనేం బాధపడటం లేదు. మీరెందుకు బాధపడతారు డాడీ? నువ్వెందుకు బాధపడతావమ్మా? నువ్వు త్యాగమూర్తివి, త్యాగశీలివి. నీకు జీవితం అంటే గడ్డి పరగతో సమానం. మీరు ప్రేమించుకుంటే మేము ఒప్పుకోవాలి, అదే ప్రేమను మీరు కాదనుకుంటే మేము అవమానాలి. మీరు ఎప్పుడు ఏ నిర్ణయం
తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము తలంచాలి, తల ఊపాలి, అవును 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 అంటుండాలి. అంతే కదమ్మా? అదే కదమ్మా నేను చేస్తున్న పని. నాకెప్పుడో తెలుసమ్మా ఈ భూమి ఆకాశం ఒకటి కాదని, సూర్యచంద్రులిద్దరూ ఒకటి ఎవరని. ఎవరు ఎక్కడ ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలోనే ఉండాలి తప్ప ఎంత కావాలనుకున్నా ఒక స్థానంలోకి ఒక రాలేరు. అదే కదా జరిగింది. నువ్వు మాట నాకు గుర్తుందమ్మా? అది ముమ్మాటికి కరెక్ట్. అతనికి శ్రీరామచంద్రుడి లక్షణాలు ఉన్నాయి, శ్రీకృష్ణుడి చలాకీతనం ఉంది. శ్రీకృష్ణుడు కనుక నీతో ఆడుకున్నాడు, శ్రీరామచంద్రుడు కనుక నీతి కట్టుబడిపోయాడు, పెళ్ళాడేశాడు. మిస్టర్ శ్రీరామచంద్రమూర్తి, ఒక ఆడపిల్ల తండ్రిగా నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంకెప్పుడు ఎవరి జీవితంతోనూ ఇలా ఆడుకోకు. కనీసం కట్టుకున్న ఆ పిల్లనైనా జీవితంలో కంటతడి పెట్టకుండా చూసుకో. యు క్యాచ్ మై పాయింట్? బాధపడుతున్నారా? లేదు కళ్యాణి, మీ నాన్నగారి మనసు ఎంతగా బాధ పెట్టానో ఊహించుకోలేకపోతున్నాను. ఏం జరిగిందో ఆయన కూడా నాలాగా వచ్చి చూసుంటే ఎంత బాధపడేవారు కాదేమో. ఆయన జీవితంలో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళంతా ప్రేమించుకున్న వాళ్ళు కాదు, ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకోనూ లేరు. అసలు ప్రేమ పెళ్లి దాకా వచ్చి ఆగిపోతేనే చరిత్రగా మిగిలిపోతుందేమో. మీరేం బాధపడకండి, ప్లీజ్ బయలుదేరండి. రేపు ఉదయం మా చెల్లెలు 6 గంటల పెళ్లి కూతురు చేస్తున్నారు. మీరు 5:30కు వచ్చేయాలి. అమ్మో, ఆయన ఆఫీసులకు కూడా ఎలా? ఒక్కరోజేగా చెప్పొచ్చేసి. ఏ చెప్పకపోతే మీ ఆయన గారు జుట్టు పట్టుకుంటారా? ఏ అదే కాదు, ఆయన దయతలిచి పెళ్లి చేసుకున్నప్పుడు పట్టుకుంటే మాత్రం తప్పేమిటో. దయతలిచి పెళ్లి చేసుకోవాలి, ఆయన నన్నే చేసుకుని తీరాలి. ఎందుకని? ఎందుకనంటే అసలు ఆయన ఎవరనుకుంటున్నా, చిన్నప్పుడు మా నాన్న దగ్గర చదువుకున్నాడు. చదువుకుంటే చేసుకోవాలందా? మామూలుగా చదువుకోవటం కాదు, మా నాన్న చదివించాడు. మీ నాన్న చదివించటం ఏంటే? తెలియదు పెట్టదు. ఆయన చాలా పేదవాడు. ఆయన చదివించడానికి డబ్బు లేక వాళ్ళ నాన్న ఆయన తీసుకెళ్లి వడ్రంగంలో పెట్టాడు. అప్పుడు మా నాన్న ఆయన అక్కడ చూసి తీసుకొచ్చి మిగతా స్టూడెంట్స్ దగ్గర చందాలు ఇప్పించి ఆయన చదివించాడు. అలాగా ఆయన అడుక్కుని కష్టపడి చదివి పైకి వచ్చాడు అనమాట. ఏమండి ఇటు రండి. ఏమండి వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి. నమస్కారం అండి. తన చెల్లెల్ని రేపు ఉదయం 6 గంటలకు పెళ్లి కూతురు చేస్తున్నారంట. 5:30కి రమ్మంటుంది నన్ను. మీరు వెళ్ళమంటే వెళ్తాను. ఏమండి ఒక్క నిమిషం, నేను చెప్తే వీళ్ళు నమ్మడం లేదు. మీరు చెప్పండి. మీరు రూపాయి చందాలు పోగు చేసుకుని చదువుకుని పైకి వచ్చారు. మీ నాన్న మిమ్మల్ని వడ్రం పనిలో పెడితే మా నాన్నే తీసుకొచ్చి మమ్మల్ని చదివించారు కదండి. చూసారా? అమ్మా అమ్మా ఇలా ఏమిటమ్మా, ఏమిటి మాట్లాడేది? ఏం మాట్లాడాను? నువ్వేం మాట్లాడావు మళ్ళీ నేను చెప్పాలా? ఆయన వడ్డంగం పని చేస్తుంటే మా నాన్న జాలి తెలిసి తీసుకొచ్చి చదివించాడు, అడుక్కుని చదివాడు. ఇదే నువ్వు చెప్పేది? నువ్వేగా చెప్పావు. నేను చెప్తే నేను చెప్పాను, దేశాన్ని చెప్పండి. చెబితే తప్పేంటి? సిగ్గా? సిగ్గు కాదు, నీకు చిన్నతనం. చెప్పడానికి కూడా సమయం సందర్భం ఉండాలి. ఎవరైనా ఆయన గురించి జీవిత చరిత్ర రాస్తేనో ఏదైనా చాలా అవసరం ఉంటేనో 10 మందిని చెప్పొచ్చు, తప్పలేదు. అంతేగాని రోడ్డును వెళ్ళే అందరినీ పిలిచి చెప్పాలా? నేను పిలిచి చెప్పానా? వాళ్ళే వస్తే చెప్పాను. ఎవరు వాళ్ళు? దేనికి వచ్చారు? పేరెంటానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి పని చెప్పాలా? ఇంకా ఎంతకాలం? ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకుని ఎలా బ్రతకాలో నేర్చుకో. పిచ్చి పిచ్చి వేషాలు గట్టి గౌరీ భోంచేలేదట. ఏమైంది? ఏమండి మిమ్మల్ని నా ఫ్రెండ్స్ పరిచయం చేయడం తప్ప? ఎవరున్నారు? ఇంకెవరు? ఆ ముసలాయన కష్టపడి వారాలు చేసుకుని చదువుకుని పైకి వచ్చారన్నాను. అలాగే వచ్చారు. నేను అబద్ధం చెప్పలేదు కదా. అలా చెప్పడంలో తప్పేమైనా ఉందా? కాదు. మరి జీవితంలో మనిషి కష్టపడితే గొప్పవాడు అవుతాడని చెప్పడానికి నేను అలా చెప్పాను. ఆయన అలా మాట్లాడతాడేంటండి? సరే, నువ్వు భోజనానికి. భోజనం కాదండి, ఆయన నన్ను తిట్టడం తప్పంటారా కాదంటారా? తప్పే. మరి ఆయన తప్పు చేసి నన్ను తప్పంటాడా? పెద్దవాళ్ళు
వాళ్ళకుండే అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. పెద్దవాళ్ళని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడొచ్చా? అన్న ఆయన ఎవరు? మీ నాన్నగారేగా. నానైతే ఆయన ఉందా? ఈరోజు ఆయన అన్నారు, రేపు మీరు అంటారు. నన్ను అనవసరంగా ఎవరైనా అంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సరే ఇంకేమి అనదు, రేపు చెప్పు. ఆ మాట ఆయన చెప్పమనండి. సరే నేను చెప్పిస్తాను. లే లే. మీరు ఫోన్ చేశారా? సరే. వయస్సు మళ్ళిన వాళ్ళు కాదు బాబు పెద్దవాళ్ళు, మనసు తెలుసుకున్న వాళ్ళు, మనిషిలా ప్రవర్తించగలిగిన వాళ్ళు. విషాన్ని మింగిన భగవంతుడు గొప్పవాడు కాదు. అయిష్టాన్ని మూర్ఖత్వాన్ని లోపల భరించుకుని సహనాన్ని మానవత్వాన్ని ప్రదర్శిస్తాను నువ్వు 100 ఏళ్ల కాలం సుఖంగా ఉండాలి. అంతే బాబు, అంతకంటే నేనేం చెప్పలేను. అక్కడ ఒక్కదానివి ఏం చేస్తున్నావమ్మా? రోజు తులసికి నీళ్లు పోయడం లేదమ్మా? పూజ చేయటం లేదుగా. ఎందుకని? ఏముందని చెయ్యాలి? అదేమిటమ్మా, పెళ్లి కాని ఆడపిల్లలు, పెళ్ళైన ఆడవాళ్లు ఇంట్లో ఉన్న తులసి కోటకు పూజ చేయకుండా ఊరుకుంటారమ్మా? నిజమే డాడీ, పెళ్లి కాని వాళ్ళు మంచి మొగుడు రావాలని పూజ చేస్తారు. పెళ్ళైన వాళ్ళు మొగుడు మంచిగా ఉండాలని పూజ చేస్తారు. రెండు లేని వాళ్ళు ఎందుకు చేయాలి డాడీ? లేవని ఎందుకు అనుకుంటావమ్మా? ఉన్నాయని ఎలా అనుకోమంటారు? పెంచి పెద్ద చేశాక ఆ బిడ్డ చనిపోతే ఆ శోకాన్ని తల్లి భరించలేదు, తండ్రి భరించలేడు. అలాగని ఆ బిడ్డతో పాటు వాళ్ళు పోతున్నారా? ప్రాణానికి ప్రాణంగా ఉన్న భార్యాభర్తలిద్దరిలో భర్త చనిపోతే అతనితో పాటు భార్య కూడా చనిపోతుందా? ఒకరినొకరు కావాలనుకున్నారు, ఎవ్వరూ కాదనలేదు. కానీ ఆ భగవంతుడు మాత్రం కాదన్నాడు. ఒకరు కాపురం చేసుకుంటున్నారు, మరొకరు ఏకాకిగా. నేనున్నంతకాలం నేనుంటానమ్మా, నేను పోతే ఆలోచించమ్మా, బాగా ఆలోచించు. డాడీ, ఆడపిల్ల పెళ్లి చేసుకునే తీరాలా? పెళ్లి చేసుకోకుండా బతకూడదా? నా తెలియక అడుగుతున్నాను. ఇష్టం లేని పెళ్లి చేసుకుని, ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు అవతల వాళ్ళతో నటిస్తూ నాలో నేనే నలిగిపోయి, నాకు సుఖం లేకుండా, అవతల వాళ్ళకి సుఖం లేకుండా, మీకు సుఖం లేకుండా దేని డాడీ పెళ్లి చేసుకోవాలి చెప్పండి? కేవలం బరువు తగ్గించుకోవడానికి కోసమే మీరు పెళ్లి చేయాలనుకుంటే మీ ఇష్టం. మీరున్నంత కాలం మీ కళ్ళ ముందు నేను ఉండాలనుకుంటే నాకు ఇంకెప్పుడు పెళ్లి మాట తలపెట్టద్దు. ఎక్కడ దొరుకుతాయే నీ మొహం? టికెట్లు దొరికితే నీకెందుకు, దొరకపోతే నీకెందుకు? నాది బాధ్యత. నువ్వు వస్తావా రావా? వస్తావా రావా? ఫస్ట్ డే ఫస్ట్ షో నేను చూడకపోతే ఆ పిక్చర్ ఆడదే. ఉందా ముసలాంత చెప్పొస్తా నేను. నానా, నీకు బయటకెళ్ళే పని ఏమైనా ఉందా? ఎందుకమ్మా? ఏం లేదు, నాకు పని ఉంటే బయటకు వెళ్తున్నాను, నువ్వు ఇంట్లో ఉంటావని. ఎక్కడికి వెళ్ళాలి? సినిమాకి. నాకు ఇష్టం లేదు, అంత దూరం నుంచి వాళ్ళు వచ్చారు, రమ్మంటే రానంటే బాగుండదు కదా, అందుకని. చూడమ్మా, ఇంతకు ముందు నువ్వు సినిమాకి వెళ్ళినా సర్కస్కి వెళ్ళినా నే కాబట్టి సరిపెట్టుకునేవాడిని. ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఒక భర్త ఉన్నాడు, అతనికి చెప్పకుండా నువ్వు వెళ్ళకూడదమ్మా. వాళ్ళకి పెళ్ళయి మొగులు ఉన్నారు నాన్న. వాళ్ళకున్నది మొగుల్లో మొద్దులో నీకెందుకు? నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. అంతగా వెళ్ళాలనుకుంటే అబ్బాయి వచ్చిన తర్వాత అడిగి ఇద్దరు కలిసి వెళ్ళండి. అబ్బాయి గారిని అడగాలంట. అబ్బాయి గారు మీరు వెళ్ళండి, నేను రావట్లేదు. అబ్బాయి గారిని అడగాలంట. సార్, టికెట్స్ రిజర్వేషన్ చేయించుకున్నావు, ఈ ఒక్కసారికి దాన్ని పంపించండి. మళ్ళీ దాన్ని ఎప్పుడూ తీసుకెళ్ళం సార్.
అవును నాన్న ఈ ఒక్కసారికి పంపించు. సరే వెళ్ళండి. నాన్న పొయ్యి మీద పులుసు పెట్టాను, ఏమనుకోకు, కాస్త దింపేసే. నాన్న ఉప్పు చాలపోతే వేసేసాయి, మర్చిపోకు. ఏమమ్మా నిజంగా లేవని చెబుతున్నానుగా. ఏమండి 5 టికెట్లే కదండి, ఎలాగో అడ్జస్ట్ చేయండి. ఏమా హౌస్ఫుల్ అయిన తర్వాత వచ్చి టికెట్లు అంటే నేనేం చేయను? ఏమిటండి మీరు, ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏ పోలీస్ ఆఫీసర్ వస్తే ఈ హౌస్ఫుల్ బోర్డు చూపించి తిరిగి పంపించేస్తారు వారిని? వాళ్ళంటే తప్పదు, 4 కుర్చీలు వేసి కూర్చోబెడతా. అలాగే 5 సీట్లు మాకు వేసి మమ్మల్ని కూర్చోబెట్టండి. ఏంటండి అదేం కుదరదా, మా పై ఆఫీసర్లు వచ్చే మమ్మల్ని పట్టుకుంటారు. నువ్వు వారి మధ్యలో ఆయన ఇస్తానంటుంటే ఏమండి, అంత పెద్ద హాల్ ఉంది కదండి, మమ్మల్ని కూర్చోబెట్టకూడదండి ప్లీజ్. అమ్మా వీలు లేదు, ఇంకొక షోకరా నేను ఇప్పిస్తాను. మాకు తిరిగి వెళ్ళడానికి కుదరదండి, కావాలంటే నేలలో కూర్చొని సినిమా చూస్తామండి మేము. నేల కూర్చుంటానండి. కర్మ కర్మ. ఒరేయ్ 4 కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. ఆఖరికి ఇలా తయారయ్యారు. బాబు రండి. పర్వాలేదు, నీతో విషయం పర్సనల్ గా మాట్లాడాలి. ఒక్క నిమిషం బయటకు వస్తావా? బాబు, చెప్పులు ఎక్కడున్నా కాళ్ళు వెతుక్కుంటూ వస్తాయి అన్నావు, అదే నిజమైంది. సార్ దాని కర్మమో దురదృష్టమో ఇప్పుడు ఇలా జరిగిపోయింది. ఇక నాకిప్పుడు పెళ్లి వద్దు అంటోంది, నాకు ఆ యోగం పోయింది అంటోంది. బాబు, నాకు ఊహ తెలిసి నా జీవితంలో ఎవ్వరినీ ఏమీ అర్థించలేదు. నా బిడ్డను నాకు దక్కించు. సార్ నువ్వు చెబితే తప్పది ఒప్పుకోదు. ఎలాగైనా దాన్ని పెళ్లి కుప్పించు. నేను చనిపోయేలోగా దానిలోకి ఇంటి దాన్ని చెయ్యి. సార్ పదండి, ఇప్పుడే మాట్లాడతా. సినిమా చాలా బాగుంటుందని. అవునే, పాటలు కూడా చాలా బాగున్నాయి. పిక్చర్ చూసారా? ఏమైంది లోపలికి వెళ్దారా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ ఆవిడే? బాగుంది. మీ కాపురం? నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నాన్నగారు మీతో రాలేదా? నాతో వచ్చినట్టు నీకెలా తెలుసు? ఈ ఇంట్లో ఉండేది ఇద్దరు. ఒకరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారో రెండో వాళ్ళకి తెలియకుండా ఉండదుగా. పాపం, ఆయన చాలా బాధపడుతున్నారు. ఆడపిల్లని కన్నప్పుడు తప్పదుగా. నువ్వు ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? పోయేటంత వరకు. కళ్యాణి, ఎవరైనా అంతేగా. ఒంటరిగా ఉంటే అంతే. ఉన్నది ఒంటరిగానేగా. నీకు ఈ ఒంటరితనం పోవాలి అంటే పెళ్లి చేసుకోవాలా? ఏ చేసుకోవా? ఎందుకలా నవ్వుతావు? అందరు అడిగినట్టే మీరు అడిగారు. ప్రేమంటే అర్థం ఇలా మిగిలిపోవడమేనా? నాకు తెలిసిన అర్థం అదే. అంటే అర్థం నాకు తెలియనట్టేగా. నువ్వు ఉండగా నేను పెళ్లి చేసుకున్నాను అంటే ప్రేమకు అర్థం నాకు తెలియనట్టేగా. నేను స్వార్థపరుడన్న మాటేగా. కాదండి,
కాకపోతే నువ్వు అన్న మాటకు అర్థం ఏమిటి? నన్ను ఒప్పించింది ఎవరు, నా పెళ్లి జరిపించింది ఎవరు? అంటే నీకున్నంత ప్రేమ నాకు లేనట్టేగా? కాదండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. చూడు, నువ్వే అన్నావు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ప్రేమించుకున్న వాళ్ళు కారు, ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోలేరు అని. ఇన్ని తెలిసిన దానివి, అర్థాన్ని నాకు విడమర్చి చెప్పిన దానివి. ఆ అర్థం నీకు మాత్రం వర్తించుతా? నీకొక న్యాయము, నాకొక న్యాయమునా? కళ్యాణి, ప్రేమించడానికి మనసు కావాలి, కానీ పెళ్లి చేసుకోవడానికి మనసు లేకపోయినా పర్వాలేదు. అంటే మనసు లేకుండా పెళ్లి చేసుకుని నాటకం ఆడమంటారా? మరి నాటకం ఆడమని నా పెళ్లి జరిపించావా? మీకు పర్వాలేదు, మీరు మగవారు. అంటే మగవాడికి మనసు సగమే ఉంటుందా? కాదండి, మగవాడు ఇల్లు విడిచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇంట్లో అడుగు పెట్టే వరకు ఆ ఇష్టం లేని తనాన్ని మర్చిపోగలడు. కానీ ఆడది లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయే వరకు ఆ ఇష్టంలోనే ఉండాలి, ఆ ఇష్టంతోనే బ్రతకాలి. నువ్వు ఇలాగే ఉండిపోదలుచుకుంటే దానికి బాధ్యుని నేనే అవుతాను. నేను ఆమెను పెళ్లి చేసుకోవడం మూలంగా నీ జీవితం ఇలా నాశనం అయిపోతుంటే ఆమెకు విడాకులు ఇవ్వడానికి కూడా నేను వెనకాడను. అవును కళ్యాణ్, త్యాగం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఆమె కోసం నా ప్రేమను త్యాగం చేయించి నాకు పెళ్లి చేసినప్పుడు నా కోసం నీ ప్రేమను త్యాగం చేసి నువ్వు పెళ్లి చేసుకోలేవా? నీ మాట నేను విన్నప్పుడు నా మాట నువ్వు వెళ్ళలేవా? నా మాట గౌరవించని నీ ప్రేమ ప్రేమేనా? చెప్పు చెప్పు కళ్యాణి, చెప్పు, మాట్లాడవే. మీరు చెప్పిన అన్ని చోట్లకి ఫోన్ చేశామమ్మా, ఆయన ఎక్కడా లేరు. గౌరీ గౌరీ ఊరుకో ఊరుకో గౌరీ. ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఎలా పోయారు? ఎలా పోతే నీకెందుకు అండి? అదేం మాట గౌరీ? అవునండి, ఎలా పోతే నీకెందుకు, ఎవరు పోతే నీకెందుకు? మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు, ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. మీరు చాలా అవసరమైన పని మీద వెళ్ళారు. భార్య అవసరం కాదు, ఇల్లు అవసరం కాదు, భార్యతో చెప్పి వెళ్ళటం కూడా అవసరం కాదు. చెప్పే స్థితిలో కాదు గౌరీ నేను వెళ్ళింది. ఏమిటండి, భార్య కూడా చెప్పకుండా వెళ్లాల్సినంత రహస్యం ఏమిటంట? నేను వెళ్ళుండకపోతే ఒక జీవితం నాశనం అయిపోయేది. ఆ జీవితాన్ని ఉద్ధరించారుగా చాలు. మా నాన్నగారు ఉంటే మీకే, పోతే మీకే. గౌరీ ఏదో చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, సంస్కారం ఉన్నవాడు, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తిరిగాడు. నేనంటే దేవుళ్ళకి నెత్తిన పెట్టుకున్నవాడని ఆయన అనుకుంటే నేను నిజం అని నమ్మి మిమ్మల్ని దేవుడు అనుకున్నానండి.
ఈ రోజు ఆయన పోయినప్పుడే రానివారు రేపు నేను పోతే మాత్రం వస్తారని నాకు తెలియదు గౌరీ, తెలిస్తే రాకుండా ఉంటాను చెప్పు. ఎలా తెలుస్తుందండి? అసలు మీరు ఎక్కడున్నారో తెలిస్తేగా ఏం జరిగిందో మీకు తెలియపరచడానికి మీ పాటు మీరు పోయారు, ఆయన పాటుగా ఆయన పోయారు. మిగిలింది నాకు నేనేగా. నా బ్రతికింతేనండి, నా బ్రతుకు సారీ. గౌరీ ఏటే ఉత్తరం పత్రం లేకుండా వచ్చేసావు? ఏం చేయమంటావు? పొజిషన్ బాగోలేదు. ఏమైంది? అతను వదిలేసి వచ్చేసాను. ఎవరినే? మీ ఆయన? ఏమే? ఎందుకని? ఏం లేదు, నేను ఊరికే సినిమాకి వెళ్తున్నారంట. ఆయన ఇంటికే రానప్పుడు నేను సినిమాకి వెళ్తే తప్పేమిటి? మొన్న మా ఊరు అమితాబ్ బచ్చన్ షూటింగ్కి వచ్చాడు. ఆ రోజంతా అక్కడే ఉండిపోయాను. రాత్రప్పుడు కూడా షూటింగ్ చేశారు. అవునా? రాత్రంతా అక్కడే ఉండిపోయాను. మళ్ళీ తెల్లవారుజామున కూడా షూటింగ్ చేశారు. తెల్లవారులో అక్కడే ఉండిపోయాను. అతను రూమ్కి వెళ్ళి సంతకం పెట్టించుకొచ్చాను. అది తప్పంట. తిట్టారు. పోని వచ్చేసాను. అదేంటది? రూమ్కి వెళ్ళి సంతకం పెట్టుకొస్తే తప్ప? ఒకళ్ళు అందరూ అంతేనబ్బా. మంచి పని చేసావు. నాకు బోరు కొడుతుంది, ఇక్కడే ఉండిపోవే. ఏమండి, రజని అని నాతో పాటు చదువుకుంది. వాళ్ళ ఆయనతో గొడవ పెట్టుకుని వచ్చేసిందండి. మొగుడు మంచిది కాదండి, అందుకే ఇక్కడే ఉండిపోమన్నాను. మా ఆయన, నేను చెప్పానుగా, వాళ్ళ నాన్న తీసుకెళ్లి వడ్రంగ మండలో పెడితే మా నాన్న తీసుకొచ్చి చదివి అది రూపాయి పోగు చేసుకుని చదువుకున్నారే. ఎంత కష్టపడిపోయి వచ్చారో. రా స్నానం చదువుగాని రా. స్నానం తర్వాత ముందు టిఫిన్ పెట్టవే. తిండిపోతువే నువ్వు. రా రామా తల్లి, నా సంతానం రా. చేశాను. ఎలా చేశానండి? నేను వేడి కాస్తుంటే సన్నీళ్ళు పోసుకుంటాను. ఎందుకని? ఆఫీస్కి టైం అయిపోతుంది. నన్నేం చేయమంటారండి? పుల్లలు మండపోతే నేనే వర్షంలో తడిచిపోయిన పుల్లలు తెచ్చారు. చూడండి, ఊదు ఊది నా కళ్ళలో అయిపోయాయి. అయినా ఇప్పుడు వచ్చే నష్టం ఏంటండి? చన్నీళ్ళు మీకు అలవాట్లేదు కదండి. టైంని బట్టి మనిషి నడుచుకోవాలి, కానీ మనిషిని బట్టి టైం నడుచుకోదుగా. అవసరాన్ని బట్టి ఎప్పుడైనా ఎవరైనా దేనికైనా అడ్జస్ట్ కాక తప్పదు. రండి, జేబులు డబ్బులు ఏమైనా ఉన్నాయి? ఎంత కావాలి? 2 చీరలు అంటే 200 ఉంటాయి. తీసుకో. ఎందుకని అడగరే? అవసరం ఉండే అడుగుంటావు, మళ్ళీ అడగడం ఎందుకు? అయ్యో నాకు కాదండి, నా ఫ్రెండ్ వచ్చింది కదండి, కట్టుబట్టలతో వచ్చింది. మార్చుకోవడానికి 2 చీరలైనా కావాలి కదా, అందుకని. చూడండి, ఉద్యోగుల చీరలు తర్వాత తిరిగి ఇచ్చేస్తుందండి. చూడు, ఇచ్చిన పుచ్చుకో. పుచ్చుకోదు దాంట్లో. ఏం జరిగింది? ఎందుక కొడతారు? ఎందుకు పండు దొంగిలించాడండి. దొంగతనం చేశాడండి. ఏం బాబు? ఆకలైందండి. మరి ఆకలిగా ఉంది. అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మా బాబు, కళ్యాణి. ఏం కళ్యాణి, పసిబిడ్డకు అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నావు. ఏమిటి కళ్యాణి, నువ్వేనా? నీకేనా ఈ పరిస్థితి వచ్చింది? ఏం జరిగిందో చెప్పు కళ్యాణి. ఏమైంది చెప్పు. నా పెళ్ళైనప్పటి నుంచి ఎందుకో నాన్న మనసు బాగోలేదు. మనిషిగా లేరు. ఎవరో చెప్పినా నీ నాన్న పిచ్చివాళ్ళ తిరుగుతున్నారు, పిచ్చిగా గుర్ర పందాలు ఆడుతున్నారని చెప్పారు. ఆ తర్వాత గురువు గారు, మీరు ఈ మధ్య మందు తాగడం ఎక్కువైంది, రేసులు కూడా ఎక్కువయ్యాయి. కంట్రోల్ చేసుకోవాలి. స్టాప్ ఇట్. మీ పని మీరు చూసుకోండి. అలాగంటే ఎలాగరా? చూడు ఎలాగైపోతున్నావు. షటప్. సలహాలు ఇవ్వకండి, ఇష్టం ఉండదు. ఇష్టమైతే ఇక్కడికి రండి, లేదా అవతల పోండి.
సార్ మొన్న రేస్ కోర్స్ లో మా అయ్యగారి దగ్గర 2 లక్షలు తీసుకున్నారండి. తిరిగి తీసుకురమ్మని నన్ను పంపించారండి. రేపు పంపిస్తాను. లేదండి, ఇప్పుడే తీసుకురమ్మని చెప్పారండి. శ్రీరామ్, ఓ 2 లక్షలు చెక్ రాసి విడు మోహన్ బారాయ్. అలాగే సార్. చెక్ వద్దన్నారండి, మొన్న చెక్ కూడా తిరిగి వచ్చిందన్నా. Shut up and get out. Get out, I say. Stupids. మీరు వెళ్ళొచ్చు. All of you, get out. శ్రీరామ్, ఇంకో బాటిల్ తెప్పండి. అలాగే సార్. ఇది కోర్టు వారి జప్తు నోటీస్. దజ్జా పడుకున్నావు? ఏమిటి తాగొచ్చారా? మీ నాన్న చేసిన పనికి ఏమైనా చేస్తాను. కొంప కూల్చేశాడు కదే, నిలువున తగలేశాడు కదే, సాగు కొట్టకుండా చంపేశాడు కదే. ఏం చేశారండి? దివాలా తీశాడు. దివాలా తీశారా? తీడు మరి. గుర్రప్పందాలు పిచ్చిలో పడి లక్షలకు లక్షల ఆస్తి అప్పు చేస్తే ఉన్న ఆస్తి అంతా పోయింది, అప్పు చేసిన ఆస్తి కూడా పోయింది. తట్టుకోలేక ఉడిపోసుకొని చచ్చాడు. చచ్చిపోయారా? చూడు చెప్పవే, నాకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు చెప్పు. ఏడుస్తావే, ఏడిస్తే చచ్చిన రాడు, పోయి ఆస్తి రాదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమిటంటావే? ఒక్కతవే పిల్లవు కదా, నిన్ను చేసుకుంటే ఉన్న ఆస్తి అంతా వస్తుందని చేసుకున్నాను. ఇప్పుడు ఆస్తే పోయిన తర్వాత నిన్ను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టే? అంటే నా ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారా? లేకపోతే మరి నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? అపరించి బొమ్మని చేసుకున్నానా? ఆ చక్రవర్తి గారికి నీకు పరిచయం ఉందని, మీరిద్దరు ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగారని, మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉందో లేదో ఉందని తెలిసినా చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాను? పైసల కోసం చేసుకున్నాను. నువ్వు నన్ను చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావు? పుస్తల కోసం చేసుకున్నావు. నీ ఇంట్రెస్ట్ నీది, నా ఇంట్రెస్ట్ నాది. ఇప్పుడు నా ఇంట్రెస్టే పోయిన తర్వాత నీ మీద నాకేం ఇంట్రెస్టే? ఇక ఒక క్షణం కూడా ఇక్కడ ఉన్నాను వీల్లేదు. నీ కొడుకుని తీసుకుని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నిన్ను నీ కొడుకుని ఫ్రీగా మేపడానుకున్నాను అనుకున్నావు నేను. ఆరేసు కోపంతో అన్నారనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను. నీకు నాకు సంబంధం లేదు, నీ బతికేదో నువ్వు బతుకు అన్నారు. ఎంత ప్రాధాయపడ్డా వినిపించుకోలేదు. ఆ తర్వాత ఆ ఇంట్లో పని చేసుకుంటా వీడి కోసం చదువుతున్నాను. లేదు కళ్యాణి, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. రా మా ఇంటికి వెళ్తాం. వద్దండి, మీరు పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు. నీకు నేను బరువు కాకూడదు. కళ్యాణి, నేను పరాయి వాడిని అనుకుంటే నీ ఇష్టం కాదు. నీ ఆత్మీయుడిని అనుకుంటే, నీకు ఒకరున్నారు అనుకుంటే నాతో బయలుదేరు. గౌరీ, వస్తున్నానండి. ఏమండి? గౌరీ నమస్కారం అండి. చూడు, వీళ్ళు ఇక్కడే ఉంటారు, స్నానానికి వెళ్తారు. రండి. ఏమండి? వాళ్ళు స్నానం చేశారా? ఎవరండి వాళ్ళు? వాళ్ళు రా కళ్యాణ్. టిఫిన్ తిన్నావా? తినాలని లేదు. బాలేదరివే, తినాలని లేకపోవడం ఏంటి? గౌరీ, వెళ్ళి టిఫిన్ ఏర్పాటు చేయి. బాబు రా, టిఫిన్ తిన్నావా? తినలేదు? గౌరీ, వెళ్ళి ఏర్పాటు చేయి త్వరగా. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. అబ్బే, ఇబ్బంది ఏముంది? గదులు ఉన్నాయిగా. బాబు పద, టిఫిన్ చదువుకొని. ఏమండి? ఇంతకు వాళ్ళెవరు? కావలసిన వాళ్ళు.
చుట్టాలా? అంతకంటే ఎక్కువ. ఎక్కువ అంటే? చెప్పానుగా, బాగా కావలసిన వాళ్ళని. మీ ఊరేనా? వాళ్ళ ఆయన ఏం చేస్తుంటారు? వదిలేశాడు. ఎన్నాళ్ళు ఉంటారు? ఏం లేదు. వస్తాను. కళ్యాణి, నీ సొంతిల్లే అనుకో, మొహమాట పడకు. ఏం బాబు, నీకేం కావాల్సిన పిల్లినడికి తీసుకో. ఏమే, ఎవరట? ఎవరో కావాల్సిన వాళ్ళంట. చుట్టాలా? అంతకంటే ఎక్కువ అంట. అంటే? అంటే ఏముంది, చెప్పారుగా, పిన్ని అని. నువ్వు పిన్ని అయితే ఆమె ఎవరట? కళ్యాణి, 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 ఏమిటి ఇక్కడ పడుతున్నారు? బాబు లే, బాబు రండి. గౌరీ, 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 ఏమిటి వాళ్ళని అక్కడ పడుకోబెట్టావు? రా కళ్యాణి, వాళ్ళు ఇక్కడే పడుకుంటారు, ఈ రూమ్ వాళ్ళకి ఇచ్చేయి. నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టు. ఈ పుస్తకం తీసి లోపల పెట్టు. వాళ్ళు చాలా బాగా బ్రతికిన వాళ్ళు. కూర వేసుకుంటారా? ఒకప్పుడు నన్ను ఎంత బాగా చూశారు. పులుసు వేసుకుంటారా, చారు వేసుకుంటారా? పెరిగే, మజ్జిగే ఉంది. చాలే. రంగనాథ్, రంగనాథ్, ఏమిటి ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? అమ్మా, మిమ్మల్ని ఎలా గుర్తు పెట్టుకోకుండా ఉంటాను? దగ్గరుండి పెళ్లి జరిపించారు, దూరంగా ఉండి కాపురాన్ని చెడగొట్టారు. నేనా? నేను చెడగొట్టానా, మీరు చెడగొట్టుకున్నారా? ఓకే ఓకే, ఎవరు చెడగొడితే ఏంలేండి, కాపురం చెడిపోయింది. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మీ చెడిపోయిన కాపురాన్ని నిలబెట్టాలని వచ్చాను. గుడ్, వెరీ గుడ్. బట్ ఐఎమ్ సారీ మిస్టర్ చక్రవర్తి, ఇష్టం లేని పెళ్లిళ్ళు, ఇష్టం లేని కాపురాలు కలకాలం నిలబడం. చేసుకున్న తర్వాత కష్టమైనా నష్టమైనా భరించాలి, తప్పదు. ఓహో, మీ ఆవిడకి ఎవరితో సంబంధం ఉందని తెలిస్తే మీరు అడ్జస్ట్ అయిపోయి కాపురం చేస్తారా? జస్ట్ అడుగుతున్నాను. కళ్యాణిని గురించి మాత్రం మీరు ఎప్పుడు అలా మాట్లాడకండి. ఆమె సంసారం ఎందుకు చెడిపోయిందో, ఆమె ఇంట్లో నుంచి ఎందుకు గెట్టేశారో నాకు బాగా తెలుసు. అయ్యో, ఈ ప్రపంచం పుట్టప్పటి నుంచి ఆడదాని మాటలు వినే మగాడి చెడిపోతున్నాడు. నా గురించి చెడు చెప్తే గాని మీ సానుభూతి ఆమెకు రాదు. అందుకని అలా చెప్పిందని మీరు ఎందుకు అనుకుని ఉండకూడదు? నేను ఆమెను పొమ్మన్నానా? దేనికోసం అట? ఆస్తి కోసం అట. ఏ, నాకు లేక లేకపోతే ఉన్నది చాలక? ఇట్ ఈస్ ఫన్నీ. చూడు మిస్టర్ రంగనాథ్, జీవితంలో భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చినప్పుడు ఆ ఇద్దరిలో విడివిడిగా ఎవరిని అడిగినా తమదే రైటు, ఎదటి వాళ్ళకి తప్పు అంటారు. అది విన్నవాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఆ ఎదటి వారి స్థానంలో ఒక్క క్షణం మనం ఉండి ఆలోచించగలిగితే, ఒకవేళ మనమే తప్పు చేశామేమో అని అనుకోగలిగితే ఆ సమస్యలన్నీ మబ్బుల్లా విడిపోతాయి. లోకంలో పెళ్లి చేసుకున్న వెంటనే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు, కొంతకాలం కాపురం చేసిన తర్వాత విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు ఎలా విడిపోయినా ఆఖరి దశలో మాత్రం వాళ్ళు కలుసుకోక తప్పదు. అదే వివాహ బంధం. ఆ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు, కలవకుండానూ ఆపలేరు. అందుకే ఆమెకి అన్యాయం చేయదు, ఆ బిడ్డను అనాథం చేయదు. ప్లీజ్. బిడ్డ? ఎవరి బిడ్డ? మీ బిడ్డే. వాడు నా బిడ్డ అయితే ఇక్కడే ఉండేవాడు, దాంతో ఎందుకు పోతాడు? మిస్టర్ రంగనాథ్, పట్టుదలకు పోవద్దు. ఆవిడని ఇక్కడికి తీసుకొస్తాను. ఒకవేళ తప్పు చేస్తే క్షమాపణ చెప్పిస్తాను. మీ కాపురం నిలబడాలి. కాపురమా? ఎంతమందితో చేయమంటావు కాపురం? అంటే అంటే సుశీల, ఏమండి పిలిచారా? రా.
షీ ఈజ్ మై వైఫ్. నాకు దేవత లాంటి భార్య ఉంది. ఇప్పుడు ఆ రాక్షసుని తెచ్చి ఎక్కడ పెట్టమంటావు? ఒక ఆడదే ఇంకొక మగాడి కావాలని కోరుకున్నప్పుడు ఒక మగాడు ఇంకొక ఆడదాన్ని కోరుకోవడం తప్పులేదు కదా. అందుకే సుశీలను పెళ్లి చేసుకున్నాను. ఒక భార్య ఉండగా ఇంకో భార్యతో కాపురం చేయడం చట్టం ఇచ్చే నేరం. ఆ నేరం నేను చేసి జైల్లో కూర్చోలేదు. వెళ్ళి. గౌరీ, 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 ఇదేమిటి? గౌరీ ఎక్కడ? సినిమాకి వెళ్ళారు. సినిమాకా? ఆవిడ రానని చెప్పింది. రజనీ బలవంతం చేసి తీసుకెళ్ళింది. పైగా మీరు ఆలస్యంగా వస్తున్నారు, ఎప్పుడు వస్తారో తెలియక. మరి నువ్వు వంట చేస్తున్నావేంటి? ఏ నేను ఆడదానికానా? ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయమంటారు? వంట అయిపోయింది, మీరు భోజనం చేస్తానంటే వడ్డిస్తాను. నాకు తినాలనిపించడం లేదు. ఎందుకు తినాలని లేదు? ఎందుకు? నా మనసేం బాగుండలేదు. ఎందుకని? రంగనాథ్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు? నా బలవంతం మీదగా ఈ పెళ్లి కొప్పుకున్నావు. నీ పెళ్లి ఇలా అయిపోతే? నిజమే, బలవంతంగా పెళ్లి చేయగలం, కానీ బలవంతంగా మనసు ఇవ్వలేం, పుచ్చుకోలేం. బలవంతంగా కాపురం చేయలేం కూడా. ఇష్టం లేకపోయినా కొన్ని చేయాలి. అది మీలా అందరు చేయలేరు. నిజమే. గమ్యం చేరాలనుకున్నప్పుడు, వెళ్ళడానికి ఆ రైలు తప్ప మరో రైలు లేనప్పుడు, అందులో కూర్చోవడానికి చోటు లేకపోయినా నిలబడైనా ప్రయాణం చేయాలి. తప్పదు. అలాగని నిప్పులు జరిగే ఇంజిన్ మీద నిలబడి ప్రయాణం చేయలేరుగా. అయితే ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అంటే మీరు వెళ్ళిన రాయబారం చెడిపోయినట్టేగా. అతనికి రాక్షసులా ఉన్నాడు. పొరపాటు. రాక్షసుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. కళ్యాణి, నేను నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటూ మా ఆఫీసులో ఉద్యోగం చేద్దావు. కానీ నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోదామని. కళ్యాణి, ఏం జరిగింది? ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా? గౌరీ మీ ఆయన ఏం చేస్తుంటాడు? వదిలేశాడట. ఎందుకని? మీ ఆయన లాగే. మా ఆయన నన్నే వదలలేదు, నేనే ఆయన వదిలేశాను. అవును, వీళ్ళ ఆయన నీకెలా తెలుసు? మా నాన్నగారికి తెలుసు. పుట్టింటి తరఫా అత్తింటి తరఫా? ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్? ఫ్యామిలీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండా? కూర్చోండి. ఏమిటి సార్ అది? మీ మామగారు చనిపోయే నాటికి ఆయన తాలూకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కూడా ఒకటి కోర్టులో ఉంది. దాన్ని కోర్టు వారు ఒప్పుకున్నారు. ఆయన గారు లేరు కనుక ఆయన కూతురు గాని మనవడు గాని ఆ డబ్బుకి హక్కుదారులు అవుతారు. ఏమాత్రం ఉంటుంది సార్ ఆ డబ్బు? దగ్గర దగ్గర 10 లక్షలు ఉంటుంది. 10 లక్షలా? అమ్మా, చంపేశారండి. దాన్ని ఇంట్లోంచి పంపించేశానే. ఆవిడ సంతకం పెడితే కానీ డబ్బు రాదు. ఈ మాట నిన్న చెప్పుండకూడదండి. ఏ? నిన్న చక్రవర్తి గారు వచ్చి బ్రతిలాడిపోయాడు. ఈ సంగతి ముందుగా తెలిసింటే కాస్త బెట్టి చేసినా ఒప్పుకునేవాడిగా. చచ్చా, సర్లేండి, నా భార్య కదా, నేను రమ్మంటే వస్తుంది వస్తుంది వస్తుంది. మీరు ఈ సంగతి ఎవరికి చెప్పకండి. ఎవరండి? చక్రవర్తి గారు ఉన్నారండి. లేరండి. మీరెవరు? కళ్యాణి భర్త. మీరేనా ఆవిడ వదిలేసిన ప్రభుత్వం? లేదండి, సంసారం అన్నాక భార్యాభర్తలు అన్నాక
చిన్న చిన్న కలహాలు రాకపో. నేను తొందరపడ్డ మాట వాస్తవమే. ఒకరోజు నా స్నేహితులందరూ పట్టుబట్టడం వల్ల తాగి ఇంటికి వచ్చాను. ఎందుకు తాగి వచ్చావని ఆ మైకంలో నా ఇష్టం అన్నారు. నీ ఇష్టమైతే నేను తాగుతానంది. కోపంతో కొట్టారు. అంతేనే, అంతే నేను చేసిన తప్పు. దాంతో బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. బాబుని చూడకుండా నేను ఉండలేను. ఆమె లేకుండా నేను బ్రతకలేను. ఆమె కోసం తిరిగి 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 ఇంకా తాగుపోతున్నాయ్యా. తెలుసుకున్నాక నా భార్యని నేను కలుసుకోవాలని, నా బాబుని నాతో తీసుకువెళ్ళాలని ఎంతో ఆశగా వచ్చాను. ఏమండి, నా సంసారం నిలబెట్టండి. నా భార్యను నాతో పంపించండి. ఈ పుణ్యాన్ని మీ చేతులతో కట్టుకోండి. అలాగే అన్నయ్య గారు, రండి కూర్చోండి. ఏమండి కళ్యాణి గారు, ఒకసారి రండి. మీ వారు వచ్చారండి. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ వారు వచ్చారండి. జరిగిన పొరపాటుకి సిగ్గుపడుతున్నాను కళ్యాణి. నీకు అభ్యంతరం లేకపోతే నీ కాలు పట్టుకుంటాను. చూసే అవే మాట్లాడే గారు, భార్య కళంగా భర్త పట్టమేంటి? ఆయన ఎంత బాధపడిపోతున్నారో చూడండి. ఎవరే వాళ్ళ ఆయన చూడండి, దీన్ని చూడండి. దీని మొక్క తాగుతాడు, దీని కళ్ళ ముందే తిరుగుతాడు. ఇదే వదిలేసింది. అయినా 5 సార్లు కబురు చేసింది. వాడు వచ్చాడా? రాలేదు. ఆయన పెద్ద మనిషి కాబట్టి తనంతా తానే వచ్చారు. బయలుదేరండి, బయలుదేరి వెళ్ళండి. క్షమించండి, నేను వెళ్ళను. కళ్యాణి, నువ్వు ఆ మాట అంటే నేను ఇప్పుడే ఇక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. అయ్యో అన్నయ్య గారు, అంత మాట అనకండి. నీకు తెలియదమ్మా, నా బాధ నీకు తెలియదు. అయ్యో ఏమే, ఎందుకు వెళ్ళవు? శ్రీరామచంద్రుడు సీత లాంటి మా తల్లిని అడవిలో వదిలేస్తాడు. రాముడు ఎప్పుడు పిలుస్తాడా పరిగెత్తుకెడదామని ఆమె ఎదురు చూసింది. ఏ నువ్వు ఆవిడకన్నా గొప్పదానివా? రాముడు సీతను అనుమానించాడు, అన్ని నిన్ను అనుమానించాడా? అవమానంతో కుమిలిపోతున్నాడు. రాముడు సీత సీరాన్ని శంకించాడు. ఇక్కడ అన్నయ్య నా భార్య నా బిడ్డ అంటున్నాడు. తను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు కదా. ఎంతకన్నా మంచి మొగుడు ఇక్కడ దొరుకుతాడే. బయలుదేరి వెళ్ళు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అంతేకాని ఆయనతో మాత్రం నేను వెళ్ళను. ఏమిటే వెళ్ళనంటావు? సార్ జుట్టు పట్టుకు లాకెళ్ళండి. అవును అన్నయ్య గారు, తాళి కట్టిన భర్తకి ఏం చేయడానికి హక్కు ఉంది. తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళండి. అనవసరమైన విషయాల్లోనూ నీకు సంబంధం లేని వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవద్దు. వెళ్ళి నువ్వు కూడా రాబడి. ఏమయ్యా, నువ్వు తాళి కట్టిన భర్తవా? ఎప్పుడు కట్టావు? ఎక్కడ కట్టావు? ఎలా కట్టావు? ఎవరికి కట్టావు? మొన్న నువ్వేమన్నావో గుర్తుందా? నాకు దేవత లాంటి భార్య ఉంది, ఈ రాక్షసుని ఎలా తీసుకెళ్తాను అన్నావు. ఇప్పుడు ఈ రాక్షసుని తీసుకెళ్ళి ఎలా కాపురం చేస్తావు? ఆ బిడ్డకు అన్యాయం చేయొద్దని ప్రతిమానితే ఆ బిడ్డ నా బిడ్డే కాదన్నావు. ఇప్పుడు కాని బిడ్డను తీసుకెళ్ళడానికి ఎలా వచ్చావు? ముందు వీటన్నిటికీ సమాధానం చెప్పు, ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడతాం. ఏం సమాధానం చెప్పమంటారు? ఆ రోజు నేను ఎక్కువగా తాగేశాను, అంతే. మీరు మాట్లాడేది ఏది అర్థం కాలేదు. దాంతో అర్థం లేకుండా నేను మాట్లాడేశాను. తర్వాత తెలుసుకున్నాను ఎంత తప్పు చేశాను అని. నాకు నా భార్య కావాలి, నా బిడ్డ కావాలి, అందుకే వచ్చేసాను. నువ్వెందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ప్రమాణ పూర్తిగా అందుకే వచ్చాను. అలాగే అయితే ఈ నోటీస్ ఏమిటి? వాళ్ళ నాన్నగారి ఇన్కమ్ ట్యాక్స్ లావాదేవీల్లో ప్రభుత్వం తిరిగి ఇచ్చే రిబేట్ నోటీస్, అవునా? ఆ డబ్బు తీసుకోవాలంటే ఆమె రావాలి, లేదా ఆ బిడ్డ రావాలి. నువ్వు వచ్చింది అందుకే 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 నిజమేనే వేశారు. ఎప్పుడు వేశారో నాకే తెలియదు. డబ్బు కోసం గడ్డి తినేది ఇలాంటి వేధవల్ని, ఏ అవసరానికి ఆ రంగులు మార్చే సన్నాసుల్ని నిలువు నాకు కాల్చి చంపాలి. గెడ వెళ్ళు. మళ్ళీ ఆమె కోసం ఇంటికి వచ్చావు, మర్యాద వెళ్ళు. నీ అస్సలు రంగు నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజున మా ఇంటికి వచ్చింది మా కాపురాన్ని నిలబెట్టడానికి కాదు, చెరగొట్టడానికి. నన్ను రెచ్చగొట్టేవు, నా చేత ఆ మాటలు అనిపించావు. నీకు కావలసింది నేను ఆమెను కాదండం, వదిలేయడం. నేను ఆమెను వదిలేస్తే నువ్వు ఆమెతో హాయిగా సుఖంగా కాపురం చేయాలి.
నీ భార్య అమాయకురాలు కాబట్టి నువ్వు నోరు మూసుకుని లోపలికి పో అంటే పోయే పిచ్చిది కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తించగలుగుతున్నావు. నీకు నాకు తేడా ఏమిటి? కట్టుకున్న భార్య ఉండగా నేను తాగి మరొక దాంతో తిరిగాను. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమిటి? కట్టుకున్న భార్య ఉండగా మరొకటి పిల్లాన్ని లేపుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాంతో గురుకుతున్నావు. నీకు నాకు తేడా ఏమిటి? ఓకే, ఆమె నా భార్య ఎలా కాదో, నా ఇంటికి ఎందుకు రాదో, నాతో ఎలా కాపురం చేయదో చూస్తాను. మీ పరువు పోకూడదని మీరు మగవారు కాబట్టి తాళి కట్ట భర్త కాబట్టి ఇందాక నోరు మూసుకున్నాను. నిజం చెప్పండి, దానికి మీకు ఏం సంబంధం? గౌరీ, చెప్పండి, ఏం సంబంధం? గౌరీ, ఎందుకు అరుస్తావు? ఎందుకు అరవకూడదు? ఎందుకు అరవకూడదు? అది ఉంటుందా? వింటే మీతో కాపం చేయరా? గౌరీ, గౌరీ, ఏమిటి అర్థమే మాట? నేను మాట్లాడేది కాదండి, ఇందాక అతను చెప్పిన ప్రతి పదానికి అర్థం చెప్పండి. మీరు ఎవడో వెధవ చెప్పిన మాటలన్నీ నోటికొచ్చినట్టు మాట్లాడు. కాస్త అర్థం చేసుకుని మాట్లాడు. అర్థం చేసుకోవాల్సిన నేను కాదండి, మీరు. నా స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే దాన్ని నడపట్టి గంటేసేవాళ్ళు. వెళ్ళి రోడ్లో పోయేవాడు ఎవరైనా అడగండి. ఎవరితో మొగుడు వదిలేసింది దాన్ని తీసుకొచ్చి నా ఇంట్లో బెడ్రూమ్ లో స్థానం ఇచ్చాను. గంట అరగంట టైం దొరికినా దాంతోనే కూర్చొని మాట్లాడతాను. దాని మొగుడు వచ్చి పిలిచినా పంపించకుండా నా ఇంట్లోనే ఉంచుకున్నాను. దీన్ని నా భార్య అపార్థం చేసుకుంది. రైట్ అంటారా తప్పంటారానని. ఎవరైనా అన్నం తినేవాడైతే నోట్లో గట్టి పెట్టిపోతాడండి. ఇదన్నమాట మీ నిర్ణయం. నేను వెళ్ళిపోతే మీరు దాంతో సుఖంగా ఉండొచ్చు. సరే, అలాగే వెళ్ళిపోతారండి. ఇప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు ఒక ఆడదాని వయ్యింది సాటి ఆడదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నేను అతని దగ్గరికి వెళ్ళాను. నీ భార్యను తీసుకోవాలని చేతితో పట్టుకుని బతిమాలాను. ఆమె నా భార్య కాదన్నాడు. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. పైగా నాకు ఆమెకు సంబంధం కట్టాడు. ఎందుకు కట్టాడు? నిజం కాబట్టి కట్టాడు. అలాగే అలా అన్నవాడు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మనసు మార్చుకుని ఉంటాడు. మనసు మార్చుకుని కాదు, డబ్బు కోసం వచ్చాడు. ఆమె వచ్చి సంతకం పెట్టకపోతే ఆ డబ్బు వాడికి దక్కదు. అందుకే వచ్చాడు. గౌరీ, నువ్వేమన్నా అనుకో, మన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా మాట నమ్ము ప్లీజ్. ఇక నమ్మకపోతే నీ ఇష్టం. కళ్యాణి, 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 ఆగు. ఏమిటిది? వద్దండి, నన్ను వెళ్ళనివ్వండి. ఇన్నాళ్ళు మీరెక్కడున్నారో తెలిసి కూడా నా గురించి మీకు తెలియకూడదని దూరంగా ఉన్నాను. మీరు చూసిన తర్వాత మీ మనసు బాధ పెట్టకూడదని వచ్చాను. వచ్చి అందరినీ బాధ పెడుతున్నాను. వెళ్ళి ఎక్కడుంటావు? లోకంలో నా లాంటి దిక్కులేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా బతకటం లేదు, చచ్చిపోతున్నారా? నేను బ్రతికుండగానే నువ్వు దిక్కులేని దాని అంటావు. లోకంలో ఉన్న దిక్కులేని వాళ్ళందరికీ ఎక్కడో ఒక చోట కావాల్సిన వాళ్ళు ఉంటారు. ఉన్నా సహాయం పొందే అదృష్టం యువతులు వాళ్ళు కూడా ఉండాలిగా. ఆమెన మాటలకాక నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏ ఆడదైనా ఆ స్థానంలో ఉంటే అలాగే మాట్లాడుతుంది. లేదు కళ్యాణి, ఆమె వట్టి మూర్ఖురాలు. పరిస్థితిని అర్థం చేసుకోలేక అలా మాట్లాడుతుంది. ఆవిడ అర్థం చేసుకున్నప్పుడు నేనైనా అర్థం చేసుకోవాలిగా. కళ్యాణి, ఇద్దరు అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే మధ్యలో మీరేమైపోతారు చెప్పండి? ఏహీ కాదు, నేనేమైపోయినా పర్వాలేదు. ఆమె స్వార్థం కోసం నువ్వు రోడ్డున పడ్డానికి వీల్లేదు. ఏం జరుగుతుందో జరుగుతుంది, నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. మీరు పొరపాటు పడుతున్నారు. నేను తీసుకుందే సరైన నిర్ణయం కాదు కళ్యాణి. నువ్వు వెళ్ళిపోవడం అంటే నన్ను అవమానించడమే. ఏమండి? అవును, నువ్వు కేవలం ఆమె మాటలకే విలువించినట్లు, ఈ ఇంట్లో ఆమెకే స్థానం ఉన్నట్లు. కళ్యాణి, నిన్ను ఈ ఇంట్లో ఉంచడానికి పోషించడానికి నాకేమాత్రం హక్కు లేదు. ఈ ఇంట్లో ఉన్న స్థానం నాకు అదే నువ్వు అనుకుంటే అలాగే వెళ్ళి.
ఆడదాని వై ఉండి సాటి ఆడదాని జీవితం నాశనం చేస్తావా? అది ఆడదే ఉండి నా జీవితం నాశనం చేయలేదా? అంటే కేవలం ఖర్చుతోనే అలా చెప్పావన్నమాట. దాని అడ్డు తొలగితే తప్ప నా సంసారం బాగుపడదు. ఆమె జీవితమే నాశనం అయితే ఈనాడు నీ సంసారమే ఉండదు. అంటే ఈనాటి నీ కాపురం ఆవిడ దయాభిక్ష. ఆమె లేకపోతే, ఆమె దయదలిచి ఒప్పుకోకపోతే మనిద్దరం భార్యాభర్తం అయ్యేవాళ్ళమే కాదు. ఒకప్పుడు నువ్వు చావు బ్రతుకుల్లో ఉంటే ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు అంటే తప్ప ఆమె బ్రతకదని డాక్టర్లు అంటే ఈ మాత్రం సాయం చేయలేవని మీ నాన్నగారు నా చేతులు పట్టుకు బ్రతిమాలితే అప్పటికే మా పెళ్లి ఖాయమై కూడా సాటి ఆడదాని జీవితం బాగుపడాలని ఆమె త్యాగం చేస్తే మీ నాన్నగారు నాకు చేసిన సహాయం మర్చిపోలేక కృతజ్ఞతాపూర్వకంగానే నీ పెళ్లి కొప్పుకున్నాను. కేవలం కృతజ్ఞత కోసమే పెళ్లి చేసుకున్నారా? అవును. మనసిచ్చి పెళ్లి చేసుకోలేదన్నమాట. లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనసు ఇవ్వలేదన్నమాట. అయితే ఇప్పుడు కూడా మీ మనసు నా మీద లేదన్నమాట. ఏమిటిది? దస్తావేజులు. దేనికి? దేనికా? ఆ లాయర్ ఇంటి చుట్టూ తిరిగి, ఆ చక్రవర్తి ఇంటి చుట్టూ తిరిగి, ఆ కోర్టు చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు పెట్టి నేను ఇంటికి తీసుకొచ్చింది ఎందుకు అనుకున్నావు? నీ మీద ప్రేమ గారిపోయా? ఈ కాగితాల మీద సంతకాలు పెట్టడానికి. ఏమిటి అలా చూస్తావు? నువ్వు వీటి మీద సంతకాలు పెడితే మీ నాన్నకు రావాల్సిన ఆస్తి అంతా నాకు వస్తుంది. అప్పుడు నిన్ను ఫ్రీగా వదిలేస్తాను. ఆ తర్వాత నువ్వు ఆ చక్రవర్తి గారితోనో ఆడి బాబుతోనో నీ ఇష్టం. నేను పెట్టను. ఎందుకు పెట్టావు? పెట్టినా పెట్టపోయినా ఆస్తి మీకేగా వస్తుంది. ఎలా వస్తుంది? మీరు బతికుంటే. అయితే నన్ను చంపేయండి. అమ్మా, చంపేస్తే నన్ను జైల్లో పడేరు. అప్పుడు ఈ ఆస్తి ఎలా అనుభవిస్తాను? అప్పుడు నేను చచ్చేదాకా ఆగండి. అది మా నాన్నగారు ఆస్తి, నా బిడ్డకే చెందాలి. నేను బ్రతికుండగా నా బిడ్డను అనాథం కానివ్వను. గౌరీ, ఇన్నాళ్ళు నన్ను నువ్వు నీ సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్నావు. రేపు నా భర్త కోర్టుకెక్కి నా భార్య నాకు కావాలంటే కోర్టు వారు నన్ను ఆయనతోనే వెళ్ళమంటారు. ఆయన దగ్గరే ఉండి కాపురం చేయమంటారు. మా కాపురం కోర్టుకెక్కకముందే, నలుగురిలో రచ్చకాకముందే నా అంతట నేనే ఆయన దగ్గరికి వెళుతున్నాను. చెప్పకుండా వెళ్ళినందుకు మన్నించు. నీ రజని. ప్రేమ లేని చోట నాకు స్థానం లేదు. ఉండండి, పిలుస్తాను. చక్రవర్తి గారు, మొదటి నుంచి నా మీద ఎవరు జాలి చూపించినా నేను భరించలేను. ఇంకొకరి సానుభూతి, దయ అంటే నాకు అసహ్యం. నా మీద ప్రేమ లేదు అని మీరు చెప్పిన తర్వాత మీ దగ్గరే పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీకు నాకు ఉన్న బంధం ఇదొక్కటే. ఇంత జరిగాక నేను మీతో కాపురం చేయటం అనేది జరగని పని. ఆగండి. గౌరీ, రజని, లోపలికి రానివద్దన్నానా? నేనే వచ్చాను. ఉత్తరం చదువుకోలేదా? గౌరీ, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. మీరెవరు, నేనెవరు? నువ్వెవరా? ఏ
అలాంటే తప్ప? నువ్వేమన్నా తప్పులేదు, తప్పంతా నాది. రా, ఇంటికి వెళదాం. నేను ఎవరినని మీతో రావాలి? కట్టుకున్న భార్యవి గనుక. మీరు కట్టిన తాళి తిరిగి ఇచ్చేసానుగా. ఇచ్చినంత మాత్రాన భార్యవి కాకుండా పోతావా? ఎవరి భార్య ఎవరికి భార్య? నాకేదో మొగుడే రానట్టు, పెళ్లే కానట్టు, గతే లేనట్టు ఆ ముసలాడు మీ దగ్గరకు వచ్చి బతిమాలితే మీరేదో నన్ను ఉద్ధరించడానికి ఆ 3 ముళ్ళు వేసి పారేశారు. ఇష్టం లేని వాళ్ళతో కాపురం చేయడానికి నేను పశువుని కాను. గౌరీ, కోపంలో నువ్వు ఏదో అన్నావు, నేను ఏదో అన్నాను. ఇష్టమే లేకపోతే ఇన్నేళ్లు ఇద్దరు కలిసి కాపురం చేసేవాళ్ళం కాదు. 2 పిల్లలకు తల్లిదండ్రులు అయ్యేవాళ్ళం. పశువులు కూడా కంటున్నాయి, ప్రేమతో కంటున్నాయా? ఏదో తాత్కాలిక ఉద్రేకం. సరే, నాదే తప్పు. ఆ మాట అనడం నాదే తప్పు. అన్నందుకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. రావెడదాం. నేను రాను. నువ్వు వస్తావే, నువ్వు వస్తావు. ఎక్కడికి రమ్మన్నా వస్తావు, ఎక్కడ కాపురం చేయమన్నా చేస్తావు. కానీ నీతో నేను కాపురం చేయొద్దు. చెయ్యొద్దు. నన్ను నా బిడ్డని హింసించొద్దు. హింసిస్తా, బతికే కాదు రేపు చచ్చి కూడా హింసిస్తా. గతి లేని వారిని వడ్రంగి పని చేసుకుంటున్నారని తీసుకొచ్చి తిండి పెట్టి ఇల్లిచ్చి చదువు చెప్పించింది వారిని చేస్తే దేనికో మనసు ఇచ్చారట, దాని దయతో నన్ను కట్టుకున్నారట. ఎవరి దయాభిక్ష నాకు అక్కర్లేదు. నిన్ను కట్టుకున్న దానికి ప్రతిఫలం నేను ఆశించింది నీ ఆస్తి. నీ ఆస్తి నాకు ఇచ్చేస్తే నీ ఇష్టం. నువ్వు ఎక్కడికి పోయినా పర్వాలేదు, ఎవరితో తిరిగినా పర్వాలేదు. నాకు కావాల్సింది నీ ఆస్తి. దట్స్ ఆల్. నాకు ఏవి అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. నాకు కావాల్సింది విడాకులు, అంతే. గౌరీ, ఇన్నేళ్లు ఇద్దరం కలిసి కాపురం చేసి ఈ రోజున విడిపోయావంటే లోకం ఏమనుకుంటుంది చెప్పు. లోకం ఎవరికి కావాలి? బోడి లోకం. ఈ లోకంలో మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాలాంటి వాళ్ళు అందరే ఉన్నారు. కట్టుకున్న పెళ్ళ ఉండగా ఇంకో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారే, అప్పుడు ఈ లోకం నాకే న్యాయం చేసింది. నిన్ను పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఈ లోకం అడిగిందా ఎందుకు మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నావని? ఈ లోకం కోసం జాలి తెలిస్తే 10 లక్షలు పోతాయి. వాళ్ళంతా సొంతాలు వేసుకుని ఇస్తారా? చెప్పు. నీకు ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వను. మర్యాదగా సంతకం పెడతావా, అంటే నీ కొడుకుని చంపేమంటావా? అలా నా కోసం రా, మన పిల్లల కోసం రా. వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం. కారణం వాళ్ళు మీకు పుట్టడమే. గౌరీ, గౌరీ, మన కోసం పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు. నా భవిష్యత్తే నాశనం అయిపోతే ఇంకొకరి భవిష్యత్తు గురించి నేనెందుకు ఆలోచించాలి? కనీసం పిల్లల కోసమైనా మనం కాపురం చేయాలి. ఆ అవసరం నాకు లేదు. పోనీ నాకుందనుకో. ఉంటే ఆ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి. గౌరీ, ఇంతవరకు భార్యాభర్తల్లో ఎవరు ఆవేశపడ్డా ఇంకొకరు తొందరపడకూడదని ఆలోచిస్తూ వచ్చాను. ఇప్పుడు నీ ధోరణి మరీ శృతిమించిపోయింది. తాడు తెగే వరకు లాగొద్దు. తెగే వరకు కాదు, నేనెప్పుడో తెంచేసుకో. గౌరీ, తాడు తెంపుకోవడం అంటే ఏమిటో తెలుసా? భర్త చావడం. వాడిని ఏం చేయకండి. వాడిని కన్నందుకు నన్ను చంపండి. నిన్ను చంపను, వాణ్ణి చంపను. చిత్రహింసలు చేస్తూ ఉంటాను. నువ్వు చూసి సహించలేకపోతే సంతకాలు పెట్టి మానేస్తాను. ఏదో కాగితాలు పడగా. గౌరీ, ఏ చరిత్ర చూసినా ఆడదానికి మగవాడి అన్యాయం చేశాడని, మగవాడి అరాచకం వల్ల, రాక్షసత్వం వల్ల ఆడదాని జీవితం సర్వనాశనం అయిపోయిందని ఉంది. కానీ ఇంతవరకు ఏ ఆడది తన జీవితాన్ని తన చేతులతోనే నాశనం చేసుకుందని ఏ చరిత్రలోనూ రాయలేదు. అది ఇప్పుడే ఆరంభమైంది, నీతోనే ఆరంభమైంది. భర్తలు భార్యను తిట్టి కొట్టి కట్టుబట్టలతో బయటికి నెట్టేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ భార్య భర్తని పిల్లల్ని బయటికి నెట్టేసిన సంఘటన నీతోనే ప్రారంభమవుతుంది. ఇప్పుడే ప్రారంభమవుతుంది. తను సుఖపడకుండా, తన వాళ్ళని సుఖపడనివ్వకుండా అందరినీ నలిపి నలిపి చంపేసే ఆడది ఆడదే కాదు. బిడ్డలు లేని ఆడదాన్ని గొడ్రాలంటారు. కానీ బిడ్డల్ని కని ఆ బిడ్డల్ని గాలికి వదిలేసే ఆడదాన్ని ఏమనాలి? పసుపుతాడు గట్టిగా ఉండాలని నోముల్లో వచ్చే ఆడవాళ్లు ఉన్నారు, వ్రతాలు చేసే ఆడవాళ్లు ఉన్నారు, ఉపవాసాలుండే ఆడవాళ్లు ఉన్నారు, భర్త వడిలోనే చనిపోవాలనుకునే ఆడవాళ్లు ఉన్నారు. కానీ భర్త బతికుండగానే తాళిని తెంపేసి నువ్వు కట్టిన తాళి నువ్వే తీసుకుపోవనే ఇల్లాలివి నువ్వక్కతివే. ఇటువంటి మహా ఇల్లాలు భారతదేశంలో పుట్టినందుకు పవిత్ర స్త్రీ జాతి నవ్వాలో ఏడవాలో సిగ్గుపడాలో నీకే తెలియాలి. చెట్టుకు కాయలు బరువు కాదు, తల్లికి బిడ్డలు బరువు కాదు అంటారు. ఈ తల్లికి బిడ్డలు బరువైనా ఈ తండ్రికి మాత్రం బిడ్డలు బరువు కాదు. సరే, పిల్లల్ని నేనే తీసుకెళ్తాను.
చక్రవర్తి గారు, క్షమించండి. ప్రేమకు అర్థం త్యాగం అనుకున్నాను. ఆ త్యాగం ఎవరి జీవితాన్ని సుఖంగా ఉంచలేకపోయింది. అందుకే అందరి జీవితాల నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాను. కానీ నా బిడ్డ దిక్కులేని అనాథ మాత్రం కాకూడదు. మీరు ఆమె నా బిడ్డకి తల్లిదండ్రులు కాగలిగితే నాకు జీవితంలో అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఇదొక్కటే నేను మీ నుంచి ఆశించేది. ఇకనైనా మీ జీవితం సంసారం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. ఏం జరిగింది? సముద్రంలో పడి చచ్చిపోతే మేమే తీసుకొచ్చాం. అవునమ్మా.